హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ కూడా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ చేస్తుంది. కాబట్టి చూడండి, స్టాక్ మార్కెట్లో ఎప్పుడు జనరల్గా చాలామంది బయింగే చెప్తారు. తర్వాత ఫాలింగ్ మార్కెట్లో కూడా కొంతమంది కామ్గా కూర్చుంటారు. బట్ నేను చేసే స్టైల్ వచ్చి ఫాలింగ్ మార్కెట్లో కూడా ఏ ప్రైస్లో ఎక్కడెక్కడ కొనాలి. ఎందుకంటే చాలామంది ఫాలింగ్ మార్కెట్లో ఎవ్రీ 10 రూపీస్కి ఒక షేర్ కొంటూనే ఉంటారు. ఒకే షేర్ని యావరేజ్ చేస్తూనే ఉంటారు. అలా చేయకూడదు. పర్ఫెక్ట్ కొన్ని ప్రైజెస్లో ఉంది. ఆ ప్రైజెస్లో కొంటే మనకి ఇమీడియట్గా ఒక 25-30% రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అది తెలుసుకోండి. అలాగే మనది వచ్చింది కూడా, వస్తున్నాయి కూడా. కాబట్టి ఈ 30% ఈ స్టాక్స్ వచ్చి ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది. కొన్ని స్టాక్స్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయ్యి ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ చూసి పర్ఫెక్ట్గా మనం చెప్పే ప్రైస్ని జాగ్రత్తగా ఫాలో అయితే వండర్ఫుల్గా ఉంటుంది. అది ఫస్ట్ స్టాక్ వచ్చి పరాగ్ మిల్క్. చూడండి, పరాగ్ మిల్క్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఒక డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయ్యింది. బట్ దీనికి ఒకే విషయం చెప్తాను, వినండి. దీనికి ఇప్పుడు 179 రూపాయలు ఉంది. ఇది ఒక చిన్న స్టాప్లో ఇక్కడ ఈ స్టాక్ని 2 విధాలుగా వాడుకోవచ్చండి. ఒకటి 173 రూపాయలు స్టాప్ లాస్ పెట్టి ఈ ప్రైస్లో కొనచ్చు. అంటే ఒక 6 రూపీస్, 6 రూపాయలు స్టాప్ లాస్ కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 219, 241. ఇది ఒక 6 రూపాయలు స్టాప్ లాస్లో ఒక 50-60 రూపాయలు ప్రాఫిట్ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం. ఇదని షార్ట్ టర్మ్ కోసం చెప్తున్నాను. అట్లేదా 173 బ్రేక్ అయ్యిందంటే, సరే నాకు ఆ బయింగ్ వద్దు సార్ అని అంటే, 173 బ్రేక్ అయ్యిందంటే డౌన్ సైడ్లో ఎక్కడెక్కడ కొనాలి గుర్తుపెట్టుకోండి. 173 బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్లో ఎక్కడ కొనాలి. ఫస్ట్ 35%, 139 రూపాయల్లో ఒక 35%, 102 రూపాయల్లో ఒక 35%, 45 రూపాయల్లో ఒక 30%. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. 139 రూపాయల్లో వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీరు కొంటారు కదా 35%. కొన్న తర్వాత ఇమ్మీడియట్గా మీకు ఒక 20% జంప్ ఉంటుందండి. మీరు చూస్తారు, 20% జంప్ ఉంటే ఒక స్టాక్లో 20% ప్రాఫిట్ వస్తే మంచిది కదా, తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది అట్లేదా, సరే అక్కడి నుంచి డిక్లైన్ అవుతుందా 102, అక్కడి నుంచి మళ్ళీ ఒక 20% కూడా పెరుగుతుంది. ఇలా ఏ ప్రైస్లో అయినా సరే నేను చెప్పే ప్రైజెస్లో అన్నీ మీకు జంపింగ్ ప్రైస్ స్టాక్. అది పరాగ్ మిల్క్. తర్వాత మరొక స్టాక్ వచ్చి నజారా. చూడండి, నజారా ఇది కూడా వచ్చి నజారా టెక్నాలజీస్ మీ అందరికీ తెలుసు. ఇది కూడా వచ్చి ఒక డౌన్ ట్రెండ్ అనేది ఇప్పుడు ఫామ్ అయ్యి ఉంది. ఈ స్టాక్ వచ్చి ఎక్కడి దాకా రావచ్చు. ఇది కూడా 35%, 30%, 30%. 493 రూపాయల్లో ఒక 30%, 367 రూపాయల్లో ఒక 30%, 165 రూపాయల్లో 30%. ఇప్పుడు 600 రూపాయలు ఉంది. మీరు అడగచ్చు, ఏం సార్ ఇంత 493 వస్తుందా? 3 డౌన్ అనేది ఇది ప్రస్తుతానికి ఒక డౌన్లో ఉంది. మార్కెట్ అనుకూలించి డౌన్ ట్రెండ్ ఫామ్ అయిందంటే ఖచ్చితంగా డౌన్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అది తర్వాత ఇప్పుడు మనము 24వ వర్క్షాప్ మన అకాడమీలో జరుపుతున్నాము. చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఆగస్ట్ 3వ తారీఖు, 4వ తారీఖు ఒక 2 రోజులు ఒక వండర్ఫుల్ వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి, ఒక ప్యాషన్ పట్టుదల ఉంది, రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ అండి. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. ఈ 2 స్ట్రాటజీస్ లైఫ్ టైం రెగ్యులర్గా చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ అయిన స్ట్రాటజీస్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం
ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే ఎవరైనా, ఎందుకంటే డైరెక్ట్గా అక్కడికి రాలేరు. బుక్ చేసుకున్న తర్వాత కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుని అక్కడికి రావాలి. అది ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోండి. వెరీ లిమిటెడ్ సీట్సే. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఆన్వర్డ్ టెక్. చూడండి, ఆన్వర్డ్ టెక్ ఈ స్టాక్ కూడా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 400 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఈ స్టాక్ వచ్చి ఒక 2 ప్రైస్లో కొనాలి. సపోజ్ మనం చెప్పాను కదా 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ స్టాక్లో ఒక 5,000 రూపాయలు 50% వచ్చి 300 రూపాయల్లో ఒక 50%, 172 రూపాయల్లో ఒక 50%. ఈ 2 ప్రైస్లోనే కొనాలి, మిగతా ప్రైస్ ఎక్కడ కొనడానికి లేదు. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇది వచ్చి కొద్దిగా చిన్న స్టాకు, స్మాల్ క్యాప్, మహేశ్వరి లాజిస్టిక్స్. ఈ స్టాక్ గురించి అడిగారు. ఈ స్టాక్ ఏ ప్రైస్లో పికప్ చేయొచ్చు సార్ అని అడుగుతున్నారు. 66 రూపాయలు ఉంది. డౌన్ సైడ్ వచ్చిందంటే ఈ స్టాక్ని 34 రూపీస్లో ఒక 50%, తర్వాత 14 రూపాయల్లో ఒక 50%. ఈ 2 ప్రైస్ తప్ప ఇంకెక్కడ కొనకూడదు. అది తర్వాత ఇంకొకటి ఐసిఐసిఐ గ్రూప్ది మీ అందరికీ తెలుసు, 3i ఇన్ఫోటెక్. ఇది ఐసిఐసిఐ గ్రూప్ వాళ్ళది బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు. ఇది కూడా ఎక్స్చేంజ్లో చాలా సంవత్సరాల నుంచి ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఈ స్టాక్ కూడా ఇప్పుడు చూడండి, ఈ స్టాకు ఫస్ట్ నేను చెప్పినట్టే పరాగ్ మిల్క్ లాగానే ఈ స్టాక్ కూడా ఇప్పుడు ఒక 3 రూపాయలు స్టాప్ లాస్, జస్ట్ ఒక 3 రూపాయలు స్టాప్ లాస్, 35 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకొని ఇప్పుడు 38 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 47.62. లేదా సరే నాకు ఇది వద్దు సార్, డౌన్ సైడ్లో నేను పిక్ చేయాలి అనుకుంటున్నాను అనే వాళ్ళకి 35 రూపాయలు ఈ స్టాక్ బ్రేక్ అయిందంటే ఎక్కడెక్కడ పికప్ చేయాలి. 29 రూపాయల్లో ఒక 35%, 23 రూపాయల్లో ఒక 35%, 13 రూపాయల్లో ఒక 35%. ఈ 3 ప్రైస్లోనే మనం బై చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది టోటల్గా చూడండి 5 స్టాక్స్ చెప్పున్నాను. ఈ డౌన్లో ఎక్కడెక్కడ పిక్ చేయాలని పరాగ్ మిల్క్, నజారా, ఆన్వర్డ్ టెక్, మహేశ్వరి లాజిస్టిక్స్, 3i ఇన్ఫోటెక్. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ గురించి కూడా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.